హలో అందరికి ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 94th డే. We going Ganga dipping. అయితే ఎర్లీ మార్నింగ్ టైమ్ 1 అవుతుంది. వీళ్ళు నిన్న నైట్ ఇందాకనే కలిసిండు 10కి అనుకుంటా, 10-10:30. What's your name? Chia. Chia. Your name? Usha Kiran. Usha Kurang. Usha Kiran. Usha Kiran. Ha. No, it's not Shakira. Usha Kiran. He's saying like that. I'm just saying jokes, you know. It's okay, Shakira. it's okay. I don't believe it. I know your name is Shakira. It's okay, no problem. मेरा नाम तीरो है. हाँ. मेरा नाम Chia है. Chia. ఆమె జపాన్ నుండి, ఈయననేమో కెనడా నుండి. కన్నడ. ముందే. అయితే అడిగిన అనమాట దర్శనంకి వస్తారేమో అని చెప్పేసి. వస్తామన్నారు. తీసుకెళ్తున్నా నేను, వీళ్ళిద్దరు, ఇంకా రాజేష్ అన్న, నరేష్ అన్న. దిలీప్ అన్న వెళ్ళిపోయింది కాబట్టి, దిలీప్ అన్న ఉన్నా కూడా రాకపోతుండే, ఎందుకంటే అన్న నైట్ వెళ్తాడు దర్శనము. ఇప్పుడు మేము ముగ్గురం, అన్న వాళ్ళు ముందు వెళ్తున్నారు లాస్ట్ కాబట్టి, ఇంకా గంగాలో మునిగేసి దర్శనం చేసుకోవాలి అని చెప్పి వెళ్తున్నాం. ఇలా చెప్పినా కూడా 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడాల్సి వస్తుంది, ఏం కాదు కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా అంటే, లేదు మేము నిలబడతాం, మాకు ఓకే, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, ఖచ్చితంగా వస్తాము అని చెప్పేసి వచ్చిర్రు. పాపం మేల్కొని ఉండి మరీ వస్తున్నారు. నేను కూడా మేల్కొనే ఉన్నా ఇంతసేపు, అసలు నిద్ర పోలేదు. నిద్ర పోతే మళ్ళీ లేవ్వను, అంత నమ్మకం నా మీద నాకు, అందుకని చెప్పేసి మేల్కొనే ఉన్నా. నిన్న నైట్ కూడా నేను అన్న వాళ్ళకి నేనే ఫోన్ చేసిన, కానీ దర్శనమే దొరకలేదు, స్పర్శ దర్శనం. ఈరోజు అందుకే మళ్ళీ వెళ్తున్నాం దర్శనంకి. అందరూ అల్లనే చూస్తున్నారు. వచ్చేసినాం గంగా ఘాట్కి. ఇంకా స్నానం చేసి పోవాలి దర్శనానికి. How you are feeling? Amazing. And what about you? What? How you are feeling? Hard to describe with words. I feel very honored. I'm very Okay. grateful for you and everything that brought me to India. Thank you. మళ్ళా యోగా చేస్తుండేనా. ధోతి కట్టుకుంటావా అని చెప్పేసి అడిగిన అనమాట. బూ ఐ లవ్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. అన్న కడుతున్నాడు. ఇంకా అన్న పైకైందన్న కొంచెం కిందికి ఏవా. ఓ హైట్ ఉండు కదా. I was always trying to make sudden work when I was in South India, and Okay. this always be a bit weird. Just use it for gadgets. This, but let's catch like this, like this. It's too comfortable. Going for puja. Yeah, I got the moves. You're so funny. I'm super well. గంగా ఘాట్లో స్నానం అయిపోయింది. ఇప్పుడు ఇంకా దర్శనంకి పోవాలి. ఆల్రెడీ అన్నలకు ఇద్దరికి చెప్పిన అనమాట, ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ అవుతారో వాళ్ళు పోయి లైన్లో నిలబడండి, మేము వచ్చి జాయిన్ అవుతామని చెప్పేసి. రాజేష్ అన్న పోయినట్టుండు, వెళ్ళాలి ఇంకా. వీళ్ళు రెడీ అయితే వెళ్ళాలి, ఆమె ఇంకా రెడీ అవుతుంది. టైం అవుతుంది, టైం 2:20. వెళ్ళాలి ఇంకా. ఈరోజైతే స్పర్శ దర్శనం ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మకం ఉంది. నిన్న దొరకలేదు, ఈరోజు గ్యారంటీ దొరుకుతుంది, ఎందుకంటే తొందర పోతున్నాం కాబట్టి.
నీతో కొట్లాడితే దర్శనంకి వచ్చినావు. నీకు దర్శనం అయింది, మళ్ళీ నా కాలేజ్ పాపం అనంట. యాక్చువల్గా నాకు స్పర్శ దర్శనం ఏమో స్పర్శ దర్శనం వెళ్ళాలి అని నాకు థాట్ ఏం లేదు. కానీ రాజేష్ అన్ననే స్పర్శ దర్శనం అని పర్టికులర్గా పట్టుకొని మరి నిన్న తీసుకెళ్ళిండే. సరే అని చెప్పి వెళ్ళినాం. నిన్న దొరకలే. నిన్న నాకు 10 మెంబర్స్ ముందు ఉండగా ఆగిపోయి బంద్ చేసిందని చెప్పినా కదా. మళ్ళీ ఈరోజు కూడా సేమ్ అంతే. ఈరోజు ఇంకా 1 అవర్ ముందే పోయి నిలబడినాం లైన్లో, చాలా ముందు నిలబడినాం. కానీ సేమ్ నిన్నట్లాగానే నేను లేడీస్ చెకింగ్ ఎవరు లేకుండే, తక్కువ మంది ఉండే లేడీస్. చెకింగ్కి వెళ్ళిపోయినా, ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయినా, అన్న వాళ్ళు మళ్ళీ సేమ్ వెనక్కి వెళ్ళిపోయిండ్రు. కథం అలా దొరకలేదు. ఏదన్నా దేవుడు దేవాల దొరికింది. కానీ ఎట్లా దోసుకున్నారంటే దారుణంగా దోసుకున్నారు జనాలు. శివలింగం అడికెళ్ళి వెళ్ళిపోతుంది అన్నట్టు దోసుకున్నారు. బాగా కడుపులో పొడిచిర్రు, అంత దోసుకున్నారు. చిన్నపిల్లలు అయితే ఏడవడమే. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలైతే ఎట్లా ఏడుస్తున్నారంటే అట్లా ఏడుస్తున్నారు. పొద్దున దర్శనంలో అది ఎంతగానో తోసుకుంటున్నారు జనాలు. పిల్లల్ని అనవసరంగా పట్టుకొచ్చి వాళ్ళు వేస్ట్. పిల్లల్ని అయితే తీసుకురాదు, బయటకు వెళ్ళి మొక్కిపిస్తే చాలు. కానీ ఆడ దేవుణ్ణి ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. పెద్దోళ్ళకే ఆగమ వల్ల తోసుకుంటా మొక్కిండ్రు. ఇంకా చిన్నపిల్లలు ఏడ ముట్టుకుంటారు. శివలింగం లోపడుకుందనమాట, కిందకుంది. చుట్టూరు ఒక ఏమంటారు అన్న దీన్ని ఇట్లా ఏమంటారు? ఘాట్ కాదన్నా, ఇట్లా అడ్డు ఉండదన్న ఏమంటారు? పింఛనా ఏదో అట్లా శివలింగం చుట్టూ ఉందన్నమాట. ఇట్లా అడ్డులాగా కింద ఉంటుంది అనమాట లింగము. కింద ఉండేసరికి చాలా కష్టమవుతుంది అనమాట. కింద ఉంటుంది లింగము, మనకు ముట్టుకోవడానికి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ప్లస్ వాటర్ పాలు అన్నీ మీద వస్తుంటారు. ఆ వాటర్కి అంతా జారిపోతాయి అన్నమాట. ఇట్లాంటి కడ్డీలు మొత్తం జారిపోతాయి. పొద్దున అయితే దారుణంలే. ఏడ్చుడే, ఇంకా లోపల ఏడ్చినా కూడా మూకుతున్నారు, కడుపులు ఇట్లా ఒత్తుతున్నారు. అట్లా సిచ్యువేషన్ ఉండే పొద్దున. ఇంకోటి ఏమైంది, ఫారినర్స్ని అలో చేయలేరు. మా హోటల్ నుండి గేట్ 2 దగ్గర అనమాట టెంపుల్. గేట్ 2 దగ్గర అయితే మేము పోయి లైన్లో నిలబడినాం. పాపం వాళ్ళు కూడా నిలబడినరు. కాకపోతే వాళ్ళని అలో చేయలేరు. అంటే నయ్యం ఇంకా ముందే చెప్పిండ్రు లైన్లో నిలబడినప్పుడే. గేట్ 4 నుండి అలో ఉంటుందంట వాళ్ళకి, ఫారినర్స్ కాబట్టి. వాళ్ళ పాస్పోర్ట్ ఇంకా టికెట్ కూడా ఉంటుందంట వాళ్ళకి. కానీ మస్తు బాధపడిన వాళ్ళు పొద్దున. మాకు కూడా మస్తు బాధ అనిపించింది, నాకే అన్న వాళ్ళకి. ఏడుపు ఒకటే తక్కువ, ఇంకా అంత బాధ అనిపించింది నాకు. ఎట్లా అంటే ఆయన ఏమన్నట్టు హీరో, దేవుడి ముందర అందరూ ఒకటే కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి బాధపడండి అనమాట. గలీజ్ అనిపించింది నిజంగా. ఎందుకు ఇట్లా చేస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా, కాకపోతే వేరే కంట్రీ అంతే. సరే రూల్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ రూల్స్ ఉండొచ్చు, కానీ అన్ని గేట్స్ నుండి అలో చేస్తే బాగుండు. అది కాక ఏమంటారు, టికెట్ ఎందుకు దేవుణ్ణి మొక్కడానికి? సరే పాస్పోర్ట్ అంటే అదంతా సెక్యూరిటీ రీజన్స్ కోసం ఓకే, కానీ టికెట్ కూడా మస్తు బాధ అనిపించింది పొద్దున. వాళ్ళని ఏమనాలో అర్థం కాలే, ఏడుపు వచ్చింది. సారీ అని చెప్పిన వాళ్ళిద్దరికి. సరే నీదేం తప్పు లేదులే అని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా సారీ చెప్తే కూడా పాపం అనిపించింది. ఇంకా పాపం ఆయన ధోతి కట్టుకొని ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి వచ్చింది. కానీ నో యూస్. పొద్దున అసలు చెప్దాం అనుకున్నా కానీ మూడంతా ఆఫ్ అయిపోయింది ఇట్లా అయ్యేసరికి. అసలు ఇంకా వీడియో కూడా తీయలేదన్నమాట. అందుకు అసలు ఏం మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్లస్ బోటింగ్ ఎక్కలేదన్నమాట. అని చెప్పేసి బోటింగ్కి వచ్చిండే మళ్ళీ. ఇది ఎట్లుంది, అది ఎట్లుంది నిన్నటిది? ఇప్పుడుది బాగుందా?
అన్న నీకు బాగుంది కదా? నేను అది బాగాలేదు, నేను ఇక్కడ ట్రై చేసిన కాబట్టి బాగుంది. మళ్ళీ ఇక్కడ ట్రై చేయించడం బాగుంది. తాంబూల్ బండార్, దీపక్ తాంబూల్ బండార్. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీటప్ అని ట్రై చేయండి, బనారసి మీటప్ అని సూపర్ ఉంటుంది. అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఎప్పుడెప్పుడు పోతారా అని చెప్పి చూసుకుంటున్నారు. నేను అన్నగా అన్న అట్లా. సరే బాయ్, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నీ పెళ్ళి నా పెళ్ళి కా, ఇంకా చాలా టైం ఉంది నా పెళ్ళికి. కలుద్దాం. సరే బాయ్ 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 బాయ్. జాగ్రత్త. ఓకే ఒక్కరోజు ఉండు. ఉండ ఇంకా ఈరోజు చాలా రోజులు అయింది ఇప్పటికీ ఇక్కడ ఉండబట్టి ఉండ. సరే బాయ్ అన్న. బాయ్ బాయ్ బాయ్. సరే జాగ్రత్త. అన్న వాళ్ళు వెళ్ళిపోయినరు. రాజేష్ అన్న నాకు ఇన్స్టాలోనే పరిచయం, ఒక 9 months అవుతుంది అనుకుంటా. అంటే సేమ్ కొంచెం మనలాగానే అనిపిస్తాడు. సొంతం మా ఇంట్లో ఎట్లుంటాం మా అన్న వాళ్ళతోనే నేను అట్లానే ఉన్నా, రాజేష్ అన్నతో నరేష్ అన్నతోనే. జోక్స్ కానీ మాట్లాడడం కానీ లైక్ ఎనీథింగ్. చాలా అంటే చాలా ఫ్యామిలీ వైబ్స్ వచ్చినాయి అనమాట ఈ 3 రోజులైంది. బనారస్కి వచ్చినప్పటి నుండి దిలీప్ అన్న, ఇంకా ఆకాష్, ఇంకా చింటూ, గౌరవ్, ఇద్దరు ఒకటే, ఇంకా ఈ అన్న వాళ్ళు, ఇంకా హోటల్ మేనేజర్, ఇంకా ఈ ఆకాష్, ఇంకొక రాహుల్, అందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది బనారస్ ట్రిప్ అయితే. హాయ్తో బోలో, హాయ్ బోలో, మూసే బోలో. పాపం ఫ్యామిలీలో వీడు ఒక్కడే కష్టపడేది. ఇక వీళ్ళ ఊరు टकलाव है ना? क्या? आपका गांव टकलाव है ना? कहाँ पे? यहाँ पे? नहीं उधर. हाँ నక్లావ్, టక్లావ్ నక్లావ్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మరీ వర్క్ చేస్తుండ అనమాట. చలో క్యూ कुछ बोलना है क्या? बोलो. अरे बंद करो. ठीक है अभी बंद करूंगी. ఇందాక ఆకాష్ని చూపించిన కదా, ఇతను రాహుల్ అనమాట. చలంగే. ఇతను రాహుల్ ఆల్రెడీ చూపించిన కదా నేను మొన్న ఎప్పుడు దిలీప్ అన్న వాళ్ళు ఉన్నప్పుడు. ఇతను హోటల్ మేనేజర్. ఆయన జర కోపంగా ఉన్నాడు అనమాట. స్వీపర్. అచ్చా और अरे ठीक है रहने दो, अभी तो हाय बोलो. केयर करने से कोई फायदा नहीं है. ये दुनिया ना बहुत सेल्फिश है, ठीक है? वैसा अपने आप को भी रहना चाहिए. किसी के बारे में अच्छा नहीं सोचना चाहिए. क्या क्या? किसी के बारे में अच्छा नहीं सोचना चाहिए. हाँ खुद के बारे में सोचो तो ज्यादा बेहतर. हाँ हाँ. लव योरसेल्फ. No, love yourself and respect yourself. हाँ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, ఏదైనా ఒకటే. ఎవరిని ఎక్కువ కేర్ చేయొద్దు, ఎక్కువ పట్టించుకోవద్దు అనమాట. అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా పాపం వచ్చిన రోజు నుండి చాలా మంచిగా చూసుకున్నాను అనమాట, ఒక ఫ్యామిలీ లాగా అందరు. నేను అన్న కానీ దిలీప్ అన్నను కానీ అందరినీ, మమ్మల్ని ఒకటే కాదు ఎవరు వచ్చినా ఏ గెస్ట్ వచ్చినా అందరితో మంచిగా మాట్లాడతాడు అనమాట. పాపం ఫ్యామిలీ బాండింగ్ వచ్చేసింది కాబట్టి ఉండు 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 అని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అడుక్కున్నాను అనమాట. యాక్చువల్గా ఏమైందంటే 2 days ప్లాన్, 6 days అయింది. 2 days తర్వాత స్విమ్మింగ్ కోసం అని చెప్పేసి 4 days ఎక్స్టెండ్ చేసుకున్నా. దాని తర్వాత ఇట్లా గోడ మీద నుండి ఇట్లా స్లైడింగ్ ఉంటుంది కదా, దాని మీద అందరు నిలబడి స్లైడ్ చేస్తున్నారు అనమాట. అదే అడ్వెంచర్ అని చూపించిన కదా, అది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా నిలబడి ట్రై చేసిన, కింద పడిన, దెబ్బ తగిలింది. దానివల్ల ఇంకొక రోజు ఎక్స్ట్రా అయింది, 7 days. దాని తర్వాత దిలీప్ అన్న ఇంకొక 2 days ఉండి వెళ్తాడు అనమాట. 7 days తర్వాత ఇంకా దిలీప్ అన్న వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపోతే దిలీప్ అన్న ఒక్కడే అయిపోతాడు, ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి అది ఇది అని చెప్పి ఉండు 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 అని అంటే సరే అని చెప్పి ఉన్నా. ఇంకా నాకు కూడా పెద్ద ఎమర్జెన్సీ వర్క్ ఏం లేదు కదా, ఇప్పుడు ఎట్లా తిరిగేదే అని చెప్పేసి అనేసరికి ఉన్నా.
అట్లా ఇంకా 2 రోజులు ఎక్స్టెండ్ అయింది. దిలీప్ అన్న వెళ్ళిపోయిండు. దిలీప్ అన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజేష్ అన్న వచ్చిండు అని, సరే అన్నం కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆగిన. అన్న వచ్చిండు, మళ్ళీ అన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయాడు. యాక్చువల్గా నిన్న నేను వెళ్ళిపోతుండే, నిన్న స్పర్శ దర్శనం దొరకలే. మళ్ళీ రేపు పొద్దున పోదాం ఖచ్చితంగా అని అనేసరికి అన్న ఉండమంటే సరే అని చెప్పి ఉన్నా. మళ్ళీ ఈరోజు పొద్దున నాకు దొరికింది కానీ వాళ్ళకి దొరకలే. వాళ్ళేమో ట్రైన్ బుక్ చేసేసుకున్నారు. నాకు ట్రైన్ బుకింగ్ అట్లా ఏమి ఉండదు కదా, నేను ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ వెళ్ళిపోతా అట్లా. అందుకని ఈరోజు పొద్దున నాకు దొరికింది కానీ వాళ్ళకి దొరకలేదు పాపం. ఏడా అసలు నిద్రనే పోలే, నైట్ అంతా రెస్ట్ లేదు. సేమ్ మళ్ళీ ఇంకా రేపు వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుండి.